యాదాద్రి జిల్లాకు సీఎం సారు, ప్రధాని మోడీ కాశ్మీర్ టూరు, కాళేశ్వరం ఎంక్వైరీకి ఈటల సారు, బడిబాటల టీచర్ సారు. గీ వార్తలకు ముంగట హెడ్లైన్ చూడాలి మీరు. దయ్యాల రాజ్య సమితట బీఆర్ఎస్ ఆలేరు మీటింగ్ లా సీఎం సారు జోష్. ఎంక్వైరీల మాట మార్చిన ఈటెల, కేసీఆర్ తప్పేం లేదట కాళేశ్వరంలా. నాట్లకు ముందేనట రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సుత ఇస్తారో. షురైన ఖైరతాబాద్ గణేష్ పనులు, ఈ ఏడు మట్టితోని 69 అడుగులు. మండికి పోయిన చంద్రవ్వ ఊరికి అక్కరుండే పనులు సర్పంచి, మండలానికి అక్కరికొచ్చే పనులు ఎంపీపీ, నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులు ఎమ్మెల్యే, జిల్లా డెవలప్మెంట్ కార్యాలయ సంగతి మంత్రులు చూసుకుంటే రాష్ట్రానికి అంతటికో 2-3 జిల్లాలకు అక్కరికొచ్చే పనులను వీలును బట్టి సీఎం సారు చాలు చేస్తాడు. ఇలా గదే పని మీద యాదాద్రి జిల్లాకు పోయిండు సారు. ఇక ఏమేం పనులు అరుచుకున్నాడంటే 574 కోట్లతోటి గంధమల్ల రిజర్వాయర్, 200 కోట్లతోటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూలు, 183 కోట్లతోని మెడికల్ కాలేజీ బంగ్లా, 25 కోట్లతోని యాదగిరిగుట్టల వాటరు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్ల పనులు, 7.5 కోట్లతోని కొలనుపాకల హై లెవెల్ బ్రిడ్జి. ఇట్లా మొత్తం 1000 కోట్లకు మీద పనులకు శంకుస్థాపనలు, ఓపెనింగులు జరిగిన యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో. అటెన్క పబ్లిక్ మీటింగ్. యాదగిరిగుట్ట దేవస్థానం హ్యాండ్ ఓవర్ లో ఓ యూనివర్సిటీ పెడతారట. ఎవరు ఆగబట్టినా ఆగం మూసీ నదిని ముద్దుగా చేసుడే అనుకొచ్చిండు ముఖ్యమంత్రి సారు. 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు ప్రతొక్కటి యాద్ చేసిండు. ఈ మీటింగ్ పెట్టింది వాసాల మరికి దగ్గరనేనుల్లో. ఇలా వాసాల మరిలో ఇళ్ళని గులగొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు. ఈయన ఇట్ల గీసి అట్ల గీసి ఫామ్ హౌస్ కి ఇట్లకెళ్ళ రోడ్ వేసుకొని అన్ని నక్కచిత్తుల వ్యవహారాలతోటి వాసాల మరిలు ఇల్లు పోయిన వాళ్ళ తిప్పలు తెలుసుకొని న్యాయం చేస్తామన్నాడు. అట్లనే కవితక్క ముచ్చట ఇళ్ళబెట్టిండు గిట్లా. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. కేసీఆర్ సార్ కు కాళేశ్వరం నోటీసులు అందినాయి కదా. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నువ్వు దేవుడువా? మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది, జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తారు. ఇక ఆఖర్లో గీ ముచ్చట. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నేను పడగొడతా, పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని పట్టినా, పడగొట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. రైట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లా అసలు ఎంక్వైరీ ఇప్పుడు చాలైందబ్బా. ఇన్ని రోజులు ఇంజనీర్లను, ఆఫీసర్లను పిలిచి మాట్లాడింది ఒగెత్తు, ఇయాల్టికెళ్ళి నడుస్తుంది ఒగెత్తు. ఏ ఇంజనీర్ అయినా ఆఫీసర్ అయినా మీదున్న లీడర్ ఎట్లా చెప్తే గట్ల చేస్తాడు. ఇప్పుడు గా మీదున్నోళ్ళనే విచారణకు పిలుస్తున్నారు. మళ్ళా ప్రాజెక్ట్ కట్టినప్పుడు ముఖ్యమైన వాళ్ళ దాంట్లో గీ సారొక్కలు. ఈటెల సారు ఇలా కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చిండు. ప్రాజెక్టు కట్టినాడు సారే పైసల మంత్రి కాబట్టి డిజైన్ల గురించి తెలుసునా, ఏడగట్టే దెరకనా, ఇంకో కాడెందుకు కట్టవలసి వచ్చింది, పైసల లెక్కేంది, పంతనమేంది, ఇట్లా 18 క్వశ్చన్లు అడిగిండు జస్టిస్ ఘోష్ సారు. ఏది అడిగినా క్యాబినెట్ లో డిసైడ్ చేసినాము, మంత్రుల కమిటీ ఓకే చేసింది, ఇంజనీర్లు చెప్పినట్టే ముంగటికి పోయినాము, నిపుణుల సలహాల మీదకెళ్ళి నడిచినాము, ఏ ఒక్కలు చేసింది కాదు అనుకొచ్చిండు. చాలా ప్రశ్నలకు పైసల శాఖతో సంబంధం లేదు అన్నాడు ఈటెల సారు. గమ్మతేందంటే ఈ బీజేపీ ఎంపీ మొన్నటిదాకా కాళేశ్వరం గురించి ఏం మాట్లాడిండో ఇవాళ కమిషన్ ముంగటికి విచారణకు వచ్చి ఏం మాట్లాడిండ్రో మీరే ఇన్నుండ్రి జరా. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలి, రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. హెలికాప్టర్ మీద పోయిండు ముఖ్యమంత్రి గారు, సైట్ సెలెక్షన్ చేసింది కేసీఆర్ గారే, నిష్ణాతులు సెలెక్షన్ చేయలే. సైట్ అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేసి ఇంజనీర్ల కంటే కూడా పెద్ద ఇంజనీర్ లాగా వాళ్ళ అనుభవానికంటే నా అనుభవం గొప్పదనే పద్ధతిలో మాట్లాడు. ఒక అపర భగీరథులాగా నేను అవతారం ఎత్తినా అని చెప్పుకున్నాడు. ఈ డిజైన్లతో
ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోయకపోయినా 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జ్ కింద కట్టాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయలు గంగపల్లి నుంచి. ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందా అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. ప్రధానమంత్రి లాంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అనేక మంది వచ్చి చెప్పారు 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు, ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని చెప్పి డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ అన్ని టెండర్లు కూడా అలొకేషన్ పద్ధతిలో ఇచ్చింది తప్ప 1% నుంచి వెళ్ళి 5% వరకు ఎక్సర్సైజ్ తప్ప ఒక్క టెండర్ కూడా లెస్ లో పోలేదు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. ఈ లక్ష్మీ బరాజ్ మాత్రం ఇసుక మీదనే ఫౌండేషన్ వేసిండు. కట్టినప్పటి నుంచి లీకేజ్ అవుతుంది. తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీదేసినంత మాత్రం ఇది అయ్యే ప్రసక్తి లేదు. గదన్నట్టు అప్పుడేమో మొత్తం కేసీఆర్ సారే చేసిండు, ఇంజనీర్ల మాట వినలేదు, ఎవరి సలహాలు తీసుకోలేదు, నచ్చిన కాడ బ్యారేజీలు కట్టిండ్రా నీ ఇలా గిట్లెందుకు చెప్పిండో సార్కే తెలియాలి. మరి పాత పైసల మంత్రి గారు లెక్క గిట్లుంటే ప్రాజెక్టుల పాత మంత్రి హరీష్ రావు సారు సోమవారం నాడు ఇదే విచారణకు వచ్చి ఏం చెప్తాడో చూడాలి. వీళ్ళిద్దరు ఎంక్వైరీలు వచ్చినాక పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 11 నాడు ఎంక్వైరీకి రావాల్సి ఉంది. అప్పుడు సార్ ఏం చెప్తాడో. ఇక ఈ రోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చి వేసిండు, ఏమి తప్పు లేదు. ఇంచుమించు ఈరోజు ఈటల రాజేందర్ గారి మాటలు చూస్తే అసలు మాకేమనిపించిందంటే కిషన్ రెడ్డి గారితో అంతర్గతం అనిపించుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపించింది నాకు. దేశంలోనే పొడుగుండే నది గంగా నది. పొడుగైన స్తూపం మధ్యప్రదేశ్ సాంచి స్తూపం. పొడుగుండే డ్యామ్ ఒడిశాలో ఉండే హీరాకుడ్ డ్యామ్. పొడుగైన బీచ్ మద్రాసులో ఉండే మెరీనా బీచ్. అన్నిటికంటే పొడుగుండే రోడ్డు 7వ నెంబర్ నేషనల్ హైవే. చాలా పొడుగుండే రైల్వే ప్లాట్ఫామ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్పూర్ రైల్ స్టేషన్లు ఉంటది. ఇక అన్నిటికంటే పొడుగుండే బ్రిడ్జ్ ఏదంటే పాట్నా గంగా నది మీద ఉన్న మహాత్మా గాంధీ సేతు. మరి రైల్వే బ్రిడ్జ్ అంటే బీహార్ రాష్ట్రంలో సోన్ నది మీద ఉండే దెహ్రీ బ్రిడ్జ్. ఇది నిన్నటిదాకా ఇయాల్టికెళ్ళి ఇగో గిది. రైట్, ఇక దునియాలనే ఎత్తైన రైల్ బ్రిడ్జ్ ఏడున్నదంటే కాశ్మీర్ రా చినాబ్ నది మీద. అటో గుట్ట ఇటో గుట్ట నడిమిట్ల నది 359 మీటర్ల ఎత్తుతోటి కట్టిర్రంటే చూడండిగా. ఫ్రాన్స్ దేశంలో ఉండే ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్లు ఎత్తే ఉంటది. దీని మీద రైలు ఏం తక్కువ కిలోమీటర్న్నర నడుస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఉరికినా గింత ఫరక్ పడది. గాలి దుమారం ఎంత రువడు వచ్చినా పెద్ద భూకంపం వచ్చినా గింతగిన ఏం కాకుండా బందోబస్తు కట్టిరు 1400 కోట్లు పెట్టి. 28,000 టన్నుల ఉక్కు 6 లక్షల బోల్టులు పట్టినాయి. జమ్మూ శ్రీనగర్ నడుమ దూరం మస్తు తక్కువ అవుతుంది. ఇక ఇదేమో అంజీ బ్రిడ్జ్ సేమ్ మన తీగల బ్రిడ్జ్ లెక్కనే ఉన్నదిలే. దేశంలో రైల్వే బ్రిడ్జ్ ఇట్లా కట్టుడు ఇదే తొలుతా. మరి ప్రధానమంత్రి మోడీ సార్ పోయి ఇలా 2 ఓపెన్ చేసి అంతా తిరిగిండు, అట్లనే రైలు బండి ఎక్కిండు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ కాబట్టి జాతికి అంకితం చేసిండ్రు. అయితే పట్టాలు వార్చి ఉదంపూర్ శ్రీనగర్ బర్ముల్లా ఏరియాలను కలపాలనేది బ్రిటిష్ వాళ్ళ జమానాలో తయారైన ప్లాను. అటెంక రాజా హరిసింగ్ చేయబోయిండు గాని కాలే. 1994లో సెంట్రల్ గవర్నమెంట్ ముంగట్టుకొస్తే 23 ఏళ్ల కిందట పనులు చాలా ఇయ్యాల రైలు తిరిగింది. అప్పట్లో 50 కోట్లతో ఒడిచేది ఉండే, ఇప్పుడు 46,000 కోట్లు అయ్యింది. స్టీమ్ ఇంజన్ నడపాలనుకుంటే 1 నెంబర్ వందే భారత్ రైలు నడిచింది. ఇప్పుడు నడిమిట్ల ఎన్నో గుట్టలు సొరంగాలు. ఇంజనీర్లను కార్మికులను అందరినీ తారీఫ్ చేసి పాల్గామ్ అటాక్ ముచ్చటెల్ల పెట్టిండు. మన తెరువుకొస్తే ఊకునే ముచ్చటే లేదు. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి టెర్రరిస్టుల అడ్డాలు లేపేసినాము, పాకిస్తాన్ కు సుక్కలు చూపించినాము అనుకొచ్చిండు. పాకిస్తాన్ కభీ भी ऑपरेशन सिंदूर का नाम सुनेगा तो उसे अपनी शर्मनाक शिकस्त याद आएगी. తెల్లారితే బక్రీద్ పండుగ. ముస్లింలు యాటలు కోసుడు కుర్బాన్ ఇచ్చుడు జోరుంటది. అంగట్లకు మేకపోతులు పొట్టేళ్లు బగ్గన తీసుకొచ్చిండ్రు. మరి రేట్లు ఎట్లున్నాయి, యాటలు ఏమేమి వచ్చినాయి అరుసుకొని వస్తా అని పట్నంలో ఓ మండికాడికి పోయింది మా చంద్రవ్వ. మరి చూద్దాం పాండ్రి ఏం ముచ్చట్లు తెచ్చిందో. అందరికి శనార్థులు పొద్దుగల జియ కూడా కమేల గేట్ కాడికి వచ్చిన రేపు బక్రీద్ పండుగ కదా, దాని నుండి లోపలికి పోయి చూద్దామండి ఎట్లున్నాయి ఏం కథ. బక్రీద్ సందర్భంగా ఎన్నొచ్చిండొచ్చు బయటకి. దాదాపు మొత్తం హైదరాబాద్ కి 4 లక్షల జవాలు కావాలి. ఈ అన్నలందరూ ఇడనే కొనుక్కొని ఆమెటోళ్ళు అంట.
అవతలకు పోదాం పండి. ఇప్పుడు ఎట్లా వాడుతున్నది? ఇప్పుడు 900 కిలో వాడుతున్నదా, 800 కిలో వాడుతుందా? 900 పడుతుంది. ఎందుకంటే 900 వాడితే ఇక వాళ్ళు అది కుర్బానీ చేస్తారు కదా, అయితే దానికి పెంచాలి, ఫామ్ లో పెట్టాలి, మళ్ళీ మంచిగా వాడాలి. అప్పుడు అంటే అది లోకల్ అంటే అడవిలో తిరిగితే ఇంటికి వస్తారు, నీళ్ళు ఆఫీస్ పెడతారు. మటన్ షాప్ కొనుక్కోనికి వచ్చినవా లేకపోతే బక్రీద్ కా? మటన్ షాప్ కి కొనుక్కొని మార్కెట్ 800 నడుస్తుంది అక్క. 800 నడుస్తుంది. 800కి తీసుకొని మీరు మీ దగ్గర ఎంత ఉన్నదన్న కిలో? మేము 760 లాగా అనుకుంటాం. అదే మీకు నష్టం బోటి కాల్తలకాయ బోటి ఉంటుంది కదా, కూలీ పడతారు మాకు 300-400 లాగా అంటే. ఇవి చూడండి ఎంత ఎత్తున్నాయో అన్న. ఏడికెంచి మేకలు ఇది ఝాన్సీకి వచ్చినాయి. ఎంత బరువు ఉంటాయి అన్న ఇవి రెండు? ఇవి దగ్గర నీకు 2 కుంటలు వస్తాయి. ఒక్కొక్కటి క్వింటల్ మటన్ వెళ్తుందా అంటుందా అన్న? దీని ధర ఎంత ఉంటుంది? 1,20,000. ఒకటే అంటారు రెండింటికి. బక్రీద్ అంటే ఏం చేస్తారు మీరు? కుర్బానీ అన్న ఎంతమందికి వంచాలని మన లెక్క ఉంటుందా? 3 ఇసాలు చేయాలి, ఒక మేక 3 ఇసాలు చేయాలి. అయితే ఒక్క ఇస మనది, ఒక్క ఇస మన చుట్టాలది, ఒక్క ఇస గరీబులు మనకంటే పేదలు తీయాలి. ఈ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అన్న ధర? 25, 28, 30, 35, 12, 11,000 అయితే ఆటనే లేదు. జోడ తీసుకుంటారా? ఒకటి జోడ తీసుకో. జోడ ఎందుకు తీసుకోవాలి? ఒకటి అంటే ఒక్కటి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య కూడా ఉంటుంది, మనం కూడా ఉంటుంది. భార్య మనం ఒక్కరమే వెళ్తామా? స్వర్గానికి వెళ్ళాం కదా, ఇద్దరు వెళ్ళాలి. ఒక్కరి పేరు మీద ఒక గొర్రె ఇవ్వాలి. కూరలు ఇంకా వాళ్ళకి 16 ఇయర్స్ తర్వాత వాళ్ళు. నేను దీంట్లో తీసుకున్నాను మేడం. ఎంత పడ్డదన్న? అవి జత వచ్చేసి 25,000 చెప్పారు. లాస్ట్కి 23,000కి ఇచ్చారు జత. రీజనబుల్ రేట్ ఉంది, విలేజ్ రేట్ ఉంది. ఇదైతే సాధారణ దున్నపోతులను ఎట్లా అందంగా తయారు చేస్తారో అగో అట్లా ముద్దుగా గొర్రెలను తయారు చేసిండ్రు, మేకలను తయారు చేసిండ్రు. దీనికి చూడుంటే మా బెల్ట్ గిల్ట్ వేసి ముద్దుగా సోగ్గా తయారు చేసిండ్రు. भैया ये कितने रेट का? मैडम ये 65,000 का है एक। इसका वेट कितना? वेट 80-85 kgs आता मैडम लाइफ. ये मैं కిలోలు ఉన్నదా అంటది? ఫైనల్ 55,000 కి ఇచ్చేస్తా. చిన్న అందంగా లేదేమ్మా, ఇది ముద్దుగున్నది చూస్తుంటేనే చాలా బాగున్నది. ఇది ఎంతున్నది రేట్? 60,000. ఏడు కిలో తమ్మిది బంజారాయిల్స్. బరువు 90 కిలో పైన ఉంటుంది. దీని రేట్ 65 చెప్తున్నాడు తమ్ముడు. ఈడ కూడా మంచిగా వీటిని తయారు చేసి మరి ఇలా పెట్టిండ్రు, బెల్ట్ వేసిండ్రు అందంగా. మొత్తం 30 తీసుకోవచ్చిన, ఇప్పుడు ఇదే ఉన్నాయి చూడు, మొత్తం 4 ఉన్నాయి నీట. తమ్మి ఇప్పుడు ఇవి జోడి అడిగితే ఎంత ఇస్తావు? జోడి అడిగితే 1,10,000 की ఇచ్చేస్తా. అన్న किधर से ये कश्मीर का है. कश्मीर का 100+ रहता. गोश्त आता आपको 80 kg तक आता. इसका 1 लाख रुपए रेट. ఓ ఏమో లక్ష రూపాయలు చెప్తున్నాడమ్మా. ఎక్కడికి తెచ్చింది తమ్మి? మాది జోగిపేటలో ఫామ్ ఉన్నది మాది. తమ్మి ఎన్ని తీసుకొచ్చిండ్రు? మేము 60 తెచ్చినాం. తమ్మి ఎంత చెప్తున్నారు? 24,000 చేతే. బక్రీద్ కు మరి మేకలు గొర్రెలు బాగా రేట్ అయినాయి అంటే ఎట్లున్నాయి ఏం కథ అని చూద్దామంటే వచ్చినా మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. నడువుండిగా ఒకప్పుడు పొలానికి నీళ్లు పెట్టాలంటే మోట కొట్టేది. అటెనక బావులకెళ్ళి మోటార్లు పెట్టి తోడుడు షూరైంది. ఇక బోర్లేసుడు చాలైనాక వ్యవసాయానికి నీళ్ల తిప్పలు మస్తు తప్పినాయి. అప్పట్లా మొత్తం నాగలి ఎడ్ల బండ్ల మీదనే వ్యవసాయం నడిస్తే ఇప్పుడు అంతా ట్రాక్టర్లు వచ్చినాయి. నాట్లేసుడు, పంటలు కోసుడు, కూలోలను పెట్టి ఏపిస్తే ఇప్పుడు అన్నిటికీ మిషన్లేనాయే. కాలానికి తగ్గట్టు వ్యవసాయం పద్ధతి కూడా మారాలే కదా మరి. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ల కిసాన్ మేళాకు గిట్ల ఎడ్ల బండ్ల మీద వచ్చిండ్రబ్బా మంత్రులు. మందులు కొట్టకుండా పండించిన పండ్లు కూరగాయలు పట్టుకొచ్చిర్రు రైతులు. కొత్త టెక్నాలజీ, కొత్త మిషన్లు పెట్టినాయి కంపెనీలు. వరే కాదు, కూరగాయలు పండ్ల తోటలు చూసి ఎక్కువ పెట్టాలి, మందులు తక్కువ కొట్టాలి అన్నాడు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. అది సరే గాని ఓ దిక్కు రైతులు దుక్కులు దున్నబట్టి రైతు భరోసా సంగతి ఏంది సారు? తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు విత్తనం నాట్లు పెట్టక ముందే మీ రైతు భరోసా మీ ఖాతాల్లో ఏపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంచి మాటే, కానీ యాసంగి పెట్టుబడి పైసలు ఇంకా కూడా కొందరికి వాళ్ళేదట. గాముచ్చటైతే చెప్తలేరు. ఉస్నాబాద్ లో రేపు ఎల్లుండి కూడా నడుస్తుంది కిసాన్ మేళా. దగ్గర పాటలు ఉన్న వాళ్ళు పోతే పోయిరారి మరి. ఏమాయరా మొన్నటిదాకా రమేష్ గాంతోని అత్కం పత్కం తిరుగుతువి, ఏడవైనా మీరే ఉంటుండే. ఈ నడుమ ఒక్కనివే తిరుగుతున్నావు, ఏమైందిరా? అని గురించి నాతో మాట్లాడకన్నా, వాడు ఉత్త వేస్ట్ గాడు ఉన్నాడు. మొదల తెలిస్తే అని దగ్గర సుత రానియకపోతుంటిని. ఇగో గిట్లుంటది దోస్తుల నడుమ ఏదన్నా పంచాదైతే. ఇక మళ్ళా కలుసుడన్న ముచ్చట లేదనుకుంటారు,
కాకుంటే ఎవ్వల తప్పు వాళ్ళు తెలుసుకుంటే కలిసిపోయే ఛాన్స్ కూడా ఉంటది. హగో గసంటి ఓ ఇద్దరు మిత్రుల ముచ్చట ఇది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు దునియా శ్రీమంతుడు ఎలన్ మస్క్ సార్ దోస్తానా ఇచ్చుకపోయినట్టే కొడుతుందిల్లా. జిగిరి దోస్తుల నడుమ పంచాయతీడ పుట్టిందంటే ఛార్జింగ్ బండ్లకు సబ్సిడీలు ఎత్తేయాలని ట్రంప్ సార్ డిసైడ్ చేస్తే మస్క్ గారికి మనసున పడతలేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ల దందాలో దూసుకుపోతాండి ఈయన. ఇట్లయితే పబ్లిక్ సుత నష్టమవుతుందని మస్క్ మాట. ఆయనకు ముందే ఎరక బిల్లు గురించి ఇప్పుడు అన్ని అబద్ధాలు చెప్తుండని అధ్యక్షుల వారు. ఇంకా కొన్ని రూల్స్ కాడ సుత ఇద్దరికి పురిగల్వక చెరో దిక్కు అవుతాండ్రు. Elon and I had a great relationship. I don't know if we're well anymore. I was surprised. కానీ మొన్నటిదానికి ఎట్లుండే అత్కం పథకం అల్లం బెల్లం. ట్రంప్ సార్ని అధ్యక్షుని చేస్తానికి మస్తు కష్టపడ్డాడు మస్క్. సోషల్ మీడియా ఎక్స్ ఓనర్ ఈయనే కాబట్టి ఎంత ప్రచారం చేయొచ్చో అంతకంటే ఎక్కువే చేసిండు. సొంత పైకం కోటాను కోట్లు ఖర్చు పెట్టిండు. మస్క్ పుణ్యాన్ని నేను గెలిచినా అని ఖుద్దు ట్రంప్ సారే చెప్పిండంటే ఎట్లుందో చూడురిగా. సీట్లకు రాగానే సలహాదారు పోస్ట్ ఇచ్చి ఖుషి చేసిండు. అంత ముద్దుగా మెదిలినోళ్ళు ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి వచ్చింది కథ. ఏహే నీ కోసం నేను కష్టపడేంది, నేనేవో పార్టీ పెడతా నా తడాక ఏందో చూపిస్తా అని మస్క్ సార్ తయారైతాండు. ఇక అప్పుడు ఇద్దరు మిత్రుల సీన్ ఎందాక పోతుందో కానీ ట్రంప్ సార్ పవర్ లోకి వచ్చి 6 నెలలు కూడా కాలే. అటు దునియాకు ఇటు అమెరికాకు ఆఖరికి దోస్తుకు సుత నచ్చుతలేడంటే ఏలువాడు ఎట్లుందో చూడురిగా. అరే ఈ కిత్తకు చందాలు గట్టిగా వసూలు కావాలి. మామా విగ్రహం మన కార్పొరేటర్ ఇప్పిస్తున్నారా, జర పెద్దదే అడగాలి. ఈసారి మండపం మన గల్లీలదే హైలైట్ కావాలరా. గాడకట్టుకు సినిమా యాక్టర్ను తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నారట. మనం కూడా అస్సలు తగ్గొద్దు. ఏంది ఇంకా బోనాలే షురువు కాలేదు, అప్పుడే గణేష్ పండుగ ముచ్చట్లు చెప్తున్నా అని చూస్తున్నారా? వార్త చూస్తే మీకే సమజైతది. ఎట్లున్నాడు ఖైరతాబాద్ గణపతి? 3 తలలు 8 చేతులు, నెత్తి మీద నాగపడిగా 69 అడుగులతోని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తాడు ఈ ఏడు. ఈతాపగూడెం మట్టి విగ్రహమే. దేవునికి కుడి బాజుకు పూరి జగన్నాథుడు, లక్ష్మీదేవి సమేత హయగ్రీవ స్వామి. ఎడమ బందుకు లలితా త్రిపుర సుందరీదేవి, గ్రామ దేవత గజ్జలమ్మ విగ్రహాలు పెట్టిండ్రు. ఇయాల మంచి రోజని కర్ర పూజ చేసిండ్రు గణేష్ కమిటోళ్ళు. ఈ ఏడుతోటి 71 సంవత్సరాలు ఖైరతాబాద్ బడా గణపతి పూజలు అందుకోబట్టి పోయినేడు 70 అడుగుల మట్టి విగ్రహం పెడితే ఈ తాపకు 1 అడుగు తగ్గించిండ్రు. ఇయాల్టికెళ్ళి విగ్రహం పనులు చాలైనట్టే. ఆగస్టు 27 నాడు పండుగ. ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ కిత్తకు దర్శనానికి వచ్చే భక్తులకు దినం ప్రసాదాలు అన్నదానం సుతా పెడతారట. ఇప్పటికైతే గింతే. బొమ్మ తయారు చేస్తుండగా రేపు కడుమ ముచ్చట్లు చెప్పుకుందాం. అబ్బా ఇక ఈ లొల్లి తప్పినట్టే అని అమ్మలు అబ్బా అప్పుడే అయిపోయినాయి అని పోరలు ఫీల్ అవుతుండొచ్చురు. హౌ ఎండాకాలం సెలవులు దగ్గర పడ్డాయి. మళ్ళా ఒయిల సంచి జబ్బకేసుకొని బడిబాట పట్టాల్సిందే. ఇన్నొద్దులు ఫోన్లలో తలకాయ పెట్టినోళ్ళు ఇక ఒయిలతోని పుస్తీలు పట్టాలన్నట్టు. చెరువు గట్లు కాలువల పొంట తిరిగినోళ్ళు క్లాస్ రూమ్లో పాఠాలు వినాల్సిందే. బడులు చాలైనాక ఎట్లయినా తప్పదనుకో. అంతకంటే మొదలు సార్లు మేడాలు బడిబాట పట్టిండ్రు. పోరలను బడిబాట పట్టిస్తానికి సార్లు మేడాలు పొలాల బాట పట్టిండ్రు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటల అందరు కరువు పనికి పోతే అలా తానికొచ్చి పిల్లల్ని సర్కార్ బడికి తోలాలే. సకల సౌలతులున్నాయని ఎరక చెప్పి పేర్లు రాసుకున్నారు. రాష్ట్రమంతటా ఇయాల్టికెళ్ళి 19 తారీఖు దాకా అంటే బడులు చాలైనాక ఇంకో 6 రోజులు బాట కార్యం నడుస్తది. ఒక్కో నాడు ఒక్కో ప్రోగ్రాం. హగో బడికాడికి ఊరోళ్ళని పిలిపించుకొని అందరితోని ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను విజయవంతం చేస్తానని 10 ఏళ్ల ముందు 24 లక్షల మంది సర్కారీ స్కూళ్లలో చదివితే నిరుటికి 16,60,000 మందే ఉన్నారు. అంటే 100కి ఏం తక్కువ 32 మంది తగ్గినట్టు. వాళ్ళంతా పవేట్ బాట పట్టిండ్రు. ఆసోంటోళ్లను చదువు నడిమిట్లనే బంధు పెట్టినోళ్లను మళ్ళా సర్కార్ బడి బాట పట్టించే ఈకమత్ అన్నట్టు. ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తున్నాం, సరిపోను సార్లను పెట్టినాం, సర్కార్ బడే ముద్దు అని సాటింపేస్తున్నారు. చూడాలి మరి ఈ ఏడు ఎంతమంది గవర్నమెంట్ బళ్ళల్లో షేరికైతారో. ఎవ్వలైనా ఏదో పని చేసుకొని ఇల్లేలా తీసుకుంటారు.
కానీ కొందరు పని మంతులు అట్లా కాదు, మందిని ముంచి పూటేలా తీసుడు కాదు, లక్షలు ఊడబెడుతుంటారు. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద కొలువులు వేస్తోలే ఆఫర్లు అనగానే ఆన్లైన్లో అంగట్లో పోయి ఆగమవుతున్నారు. ఇక తెల్లారితే పొలం బాట పట్టే రైతన్నల పరిస్థితి ఇంకెట్లుంటది? హల్కగా బోర్లేయచ్చని ఊర్ల బాట పడుతున్నారు ఉత్తములు. గిల్లు గాబాపతిగాళ్లే. అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టే బ్యాచ్ ఇది. వరంగల్ జిల్లా గీసుకొండ పరకాల రైతులకు నకిలీ ఇత్తనాలు, డేట్ దాటిన పురుగుల మందులు అంటగడుతుర్రట. సూపులకు మంచిగానే ఉంటాయి, నాటితే మొలక కూడా రాదు. కల్తీగాళ్ళు ఏడేడ మోపైండ్రని పోలీసులు చెకింగ్లు పెంచిండ్రు కదా. దుక్నాలు పుణుకులాడుతుంటే బయటపడ్డారు. 57 లక్షల విలువ చేసే నకిలీ పురుగుల మందులు, ఇత్తనాలు దొరికినాయట. వెల్ క్వాలిఫైడ్ ఉన్నారు వీళ్ళు. జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి ఆల్రెడీ MBA కూడా చేసిండు ఆస్ట్రేలియా నుంచి. సో అంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత బయటి దేశాల్లో పెద్ద చదువులు చదివి రైతులను ముంచుతానికి వాడుతున్నారు గా తెలివంతా. అటు ఆదిలాబాద్ జిల్లాల రైతులను ఆగం చేస్తున్న 34 మందిని అరెస్ట్ చేసిండ్రు. బ్యాంకుల లోన్లు తీసుకుంటారు కదా, టైం కు కడితే ఇంకింత లోన్ తీసుకోవచ్చు. మీరేం రంది పడకుండ్రి, మీ అప్పు మేం కడతాం, మాకు 130 రూపాయలు ఇయ్యుర్రి చాలని మాట్లాడుకుంటున్నట బోకరిగాళ్ళు. వీళ్ళని ఎట్లా పట్టేసిండ్రంటే, ఫార్మర్ లాగా పోయి ఈ పాస్బుక్ ఉంది, బ్యాంక్ అకౌంట్ నుండి లోన్ కావాలి, లోన్ రెన్యూ చేయాలి. సో వాళ్ళు డైరెక్ట్గా 30% అడిగారు. రైతులను ముంచేతానికి ఒక్కొక్కళ్ళు ఎట్లా పోటీలు పడుతుండ్రో చూసిండ్రు కదా. గీసంటోళ్లతోటి జర పైలం మరి. అగ్వకే ఇత్తనాలంటే కొనకుండ్రి, ఉత్తగానే ఆగం కాకుండ్రి. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.